పొద్దున నేను ఆలేరు బీర్ల ఐలయ్య గారు నాకు మాట్లాడినారు. ఇవాళ జనరల్ కేటగిరీలో కూడా 80% బీసీలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 21.4% ఏదైతే ఇచ్చినామో ఇది కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. మీరు చూశారు, కుల సర్వే చేశాము, 2 చట్టాలు అసెంబ్లీ చేశాము, ఆ చట్టాలు తొక్కి పెట్టబడితే ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, అది కూడా గవర్నర్ దగ్గర ఎట్టి పెట్టుకుంటే 2 సార్లు ఢిల్లీ తలుపులు తట్టాము. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని ముఖ్యమంత్రి వరకు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి మా గోడు వినిపించుకున్నాము. అసలు అడ్డు తలిగినటువంటి బీజేపీ నాయకుల ఇళ్లలోకి ఎందుకు పోవట్లేదు బీసీ సంఘాలు? కిషన్ రెడ్డి ఎందుకు నిలదీయట్లేదు బీసీ సంఘాలు? అడ్డు తలుగుతుంది ఎవరు? 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసింది ఎవరు? ఇది అడ్డు తలిగి నడ్డు విరిచింది ఎవరు కూడా మీకు తెలియకుంటే ఎట్లా? నేను మీకు రిక్వెస్ట్ చేసే బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీ నాయకులు ఇళ్ళకు పొండి ఎందుకు అడ్డు తరుగుతున్నారు, ఎందుకు దీన్ని సహకారం చేయట్లేదు? కేటీఆర్ని ప్రశ్నించండి, హరీష్ రావు ప్రశ్నించండి, ఎందుకు వారు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వట్లేదు? తూతూ మంత్రంగా అసెంబ్లీలో ఓటేస్తారట్లా, తర్వాత దీన్ని తిరగరాసి వ్యతిరేకిస్తారట్లా? మీరు బీసీ సంఘాలు, బీసీ యువకులు అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, మీకోసమే చేస్తూ ఉంది. నేను ఇవాళ పొద్దున ముఖ్యమంత్రితో మాట్లాడినాను. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకురావడం అనేది అడ్డుకెక్కిన అంశం కాదు. ఇది నిరంతరంగా పోరాడతాం. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నేను అఖిలపక్ష మీటింగ్లో ఎంపీలందరినీ మా బట్టి విక్రమార్క కోరడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని లేవనెత్తి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పి కలవేదంగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి కలిసి రండి. మీరు సపోర్ట్ చేస్తూ దీనికోసం తపన పడుతున్న వారిని విమర్శిస్తే మీకు జరిగే లాభం ఏముండదు, నష్టమే. వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు నిలదీయండి దయచేసి. బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ పార్టీ క్యాడర్ నిలదీయండి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు ధైర్యం చేయట్లేదు మోడీ గారితో మాట్లాడడానికి? మేము తీసుకొచ్చిన బిల్లుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్, హరీష్ రావు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. అది కాకుండా మా గాంధీ మేరకు ధర్నాలు చేస్తే ఎట్లా అండి? సాయం చేసిన ఇంటి ముందర ధర్నాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంది? మీకోసం మీకన్నా ఎక్కువ శ్రమిస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మీ ఎజెండానే మా ఎజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సపోర్ట్ చేయని వాళ్ళని, వ్యతిరేకించిన వాళ్ళని నిలదీయాల్సిన కోరుతా ఉన్నాను.